సలాం తెలంగాణ 92.7 బిగ్ ఎఫ్ఎంలో ఆర్జే శేఖర్, ఆర్జే స్వప్న. మీ కుటుంబ సభ్యులు రాజేశ్వర్ గారు ఈ ఉద్యమంలో అంటే ఈ మహాయజ్ఞంలో మీతో పాలు పంచుకుంటున్నారా? చాలా వరకు పాలు పంచుకుంటున్నారు. ఇందులో ఇద్దరు మా తమ్ముళ్ళు కూడా ఉన్నారు. మొత్తం ముగ్గురు మేము చేసేది. మాతో పాటు ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ కమిటీలో కూడా మంచి డైనమిక్ పర్సన్స్ ఉన్నారు. అండ్ ఇప్పుడు 100 మంది పైన వాలంటీర్స్ ఉన్నారు. ఇంకా మేము వాలంటీర్స్ కూడా మేము వాళ్ళకు వెల్కమ్ చెప్తా ఉన్నాము. ఎందుకంటే చాలా పెద్ద యజ్ఞంతో సమానం ఇది. మహానగరం, ఇది సముద్రం. ఈ సముద్రంలో తప్పిపోతే ఒక గ్లాసుని మంచినీళ్ళు తీస్తే అది వెళ్తి రాదు కాబట్టి, ఒక మనిషి తప్పిపోతే వెళ్తి రాదు కాబట్టి ఎవరు ఎక్కడ చనిపోయినా ఎఫెక్షన్స్ ఇంపార్టెంట్. ఒక చైన్ లింక్ ఉంటుంది. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండొచ్చు అతను, లేదా ఏదైనా సేవింగ్స్, ఏదైనా బ్యాంక్లో డిపాజిట్స్ ఉంటాయి. ఆ తప్పిపోయిన వ్యక్తి కనుక ఇమీడియట్లీ వాళ్ళు తప్పిపోయిన అదే రోజు కనుక పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి ఉంటే ఆ ఎఫ్ఐఆర్ని యొక్క క్యాలిక్యులేషన్ చేస్తూ 7 ఏళ్ల తర్వాత అతను మరణించిన బ్రతికి ఉన్న డెత్ సర్టిఫికేట్ దొరికే అవకాశం ఉంటుంది. ఫర్దర్ క్లెయిమ్స్ ఉంటాయి. కానీ 7 ఏళ్ల వరకు ఎవరు ఉంటారు, ఎవరేమవుతో తెలియదు. కాబట్టి మా ఉద్దేశం ప్రతిరోజు పదుల సంఖ్యలో చనిపోతూ ఉన్నారు. నెలకు 200 పైన శవాలు దహనం అవుతా ఉన్నాయి. అది కావద్దు. వాళ్ళ కుటుంబాలకు ఆ ఇన్ఫర్మేషన్ పోవాలి. వాళ్ళ కుటుంబ సమక్షంలో శవాల దాన సంస్కారాలు చేసుకోవాలి. ఆ కుటుంబానికి డెత్ సర్టిఫికేట్ దొరకాలి. మా కాన్సెప్ట్ ఒక ఐడి ఉండాలి కంపల్సరీ. ఈ రోజు వరకు కూడా మేము మా ఫౌండేషన్ ద్వారా 11,000 పైన శవాలు దహనం చేయడం వల్ల 5,000 పైన కుటుంబాలకు ట్రేసింగ్ చేశాము. చాలా గొప్ప విషయం అది. సో వీళ్ళకి గవర్నమెంట్ సైడ్ నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలి, యా మాట్లాడదాం. స్టేట్ యూనిట్ 92.7 బిగ్ ఎఫ్ఎం వినిపించు లైఫ్ అంది.